మీ అందరికీ రక్త చందనం అదేనండి రెడ్ శాండిల్ తెలిసే ఉంటుంది. ఎందుకంటే రెడ్ శాండిల్ కలపతో ఫర్నిచర్, శిల్పాలు, సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో పాటు జపమాలలు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. దీనితో ఈ రెడ్ శాండిల్ కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ విలువైన ఈ చెట్టు ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా కూడా ఉపయోగించేవాళ్లని మీకు తెలుసా? టిరోకార్పస్ సంటాలినస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ చెట్టు కాండ సారములో ఉండే ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రెడ్ శాండిల్ చెక్కను నీటితో అరగదీసి నుదుటికి పట్టిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా రెడ్ శాండిల్ పొడిని ఒక గ్లాస్ వాటర్లో కలిపి 2 పూటలా సేవిస్తే బాడీలో బ్లడ్ క్లీన్ అవుతుంది. ఇక జ్వరంతో బాధపడేవాళ్లు రెడ్ శాండిల్ తో చేసిన కషాయం తాగితే జ్వరం త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఇంకా వాపులు, కురుపులతో బాధపడేవాళ్లు రెడ్ శాండిల్ ను నీటితో అరగదీసి వాటిపై పూతగా రాస్తే అవి మానిపోతాయి. ఇక రెడ్ శాండిల్ కాండపు పుల్లతో పళ్లు తోముకుంటే దంతాలు స్ట్రాంగ్ గా తయారవుతాయి. ఇంకా రక్తం కారే గాయాలపై రెడ్ శాండిల్ పొడి అప్లై చేస్తే రక్తం త్వరగా గడ్డకడుతుంది. ఇంకా 1 స్పూన్ రెడ్ శాండిల్ పొడిని గ్లాస్ వాటర్లో కలిపి తాగితే పైల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పండిన మర్రి ఆకులు, జాజి ఆకులు, రెడ్ శాండిల్, మాని పసుపు, చెంగల్వ కోష్టు, లొద్దుగా చెక్క వంటివి తీసుకుని వాటిని నీటితో కలిపి ముఖమునకు పట్టిస్తే మొటిమలు క్రమంగా తగ్గుతాయి. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.